హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 కోర్టు కేసు అయితే ఇవాళ సుప్రీంకోర్టులో 2 సెషన్స్గా జరిగింది. నేనైతే మార్నింగ్ లైవ్ కూడా పెట్టాను, చాలామంది చూసుంటారు. సో మనకు లంచ్ తర్వాత కూడా జరిగింది. అండ్ యాక్చువల్గా ఇవాళ కేసు ఏమైందని మొత్తం చాలా షార్ట్గా చూసేద్దాం ఒకసారి. డైరెక్ట్ అందులో మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్తాను. మీరు కౌన్సిలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఖచ్చితంగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టులో ఇవాళ చాలా వాదోపవాదాలు జరిగాయి. అండ్ ఎవరైతే అప్పీల్కు అంటే ఎగ్జామ్ పెట్టాలని వెళ్ళారో వాళ్ళ లాయర్స్ అయితే చాలా బాగా వాదించారు. అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ గవర్నమెంట్ తరపున వాదనలు కాస్త తక్కువ జరిగినట్టు నాకైతే అనిపించింది. అండ్ అదేవిధంగా మీరు చూసినప్పుడు పేపర్ లీక్ అయింది మాత్రం వాస్తవమే, కానీ అది ఎక్కడి వరకు లీక్ అయింది అనే దాని మీద వీళ్ళ చర్చ అంతా జరుగుతుంది. సో దీనికే మనం ఐఐటి మద్రాస్కి ఇచ్చాం, అక్కడ బెల్ షేప్ వచ్చింది. జనరల్గా చాలా బాగా జరిగిన ఎగ్జామ్కే ఇలాంటి బెల్ కర్వ్ వస్తుంది అని మనకి టీచింగ్ ట్రైనింగ్లో ఉండే ఆ బెల్ కర్వ్ గురించి అయితే వాళ్ళు చెప్పారు. అది కరెక్ట్ జరిగినప్పుడే బెల్ వస్తుందని వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడ మనకు అప్పీల్కు వెళ్ళిన అంటే మనకు రీనీట్ పెట్టాలని వెళ్ళిన లాయర్స్ మాత్రం లేదు, అది లీక్ అయిపోయింది, థర్డ్ నాడే లీక్ అయింది అని వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు వాదిస్తారు. సో ఈ విధంగా అయితే హియరింగ్ జరిగింది కోర్టులో. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. ఏంటంటే అది నెక్స్ట్ 22కు వాయిదా వేసింది, మళ్ళీ మండేకి వాయిదా వేసింది. అండ్ జూలై 20 నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బెల్ షేపు ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ ప్రతి సిటీ ఎంతమందికి రిజల్ట్ వచ్చింది, అది స్టూడెంట్ నేమ్ బయటికి రాకుండా, అంటే స్టూడెంట్ ఎవరనేది రివీల్ కాకుండా ఆ రిజల్ట్ అయితే ప్రకటించండి అని చెప్పింది. అంటే మీకు ఎక్కడ ఏ సిటీ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఆ వెబ్సైట్లో ఆ విధంగా పెట్టేలా అయితే వాళ్ళు ఆర్డర్ వేశారు. అండ్ అదేవిధంగా వాళ్ళు మళ్ళీ కరెక్షన్ విండో పెట్టినప్పుడు ఏప్రిల్ 9th అండ్ 10th ఎంతమంది సెంటర్స్ మార్చుకున్నారు అని అడిగారు. సో ఇది కూడా ఒక పాయింట్, ఎందుకంటే అప్పుడు ప్లానింగ్తో సెంటర్ ఏమైనా మార్చారా అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. ఆ రిపోర్ట్ కూడా అడిగారు. సో ఇలా పెడితే మనకు ఏ సిటీ ఏ స్టేట్ నుంచి ఎలా వచ్చాయి, బహుశా మనకు ఏపీ తెలంగాణ కూడా ఎలా మార్క్స్ వచ్చాయి చూసుకోవడానికి ఆ రోజు అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంది. స్టూడెంట్ ఐడెంటిటీ రివీల్ కాకుండా అయితే ఇది జరుగుతుంది. అండ్ ఈ కౌన్సిలింగ్ మీద ఎలాంటి స్టే విధించొద్దని 2 నెలలు పడుతుంది. దీనికి ఆల్రెడీ మేము జూలై అంటే ఇప్పుడు మనకు జూలైలో 24th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి కేంద్రమే చెప్పింది. సో ఈ 22 తర్వాతే నోటిఫికేషన్ అయినా ఏదైనా వస్తుంది, ఎందుకంటే అక్కడ బలంగా వాదనలు అయితే జరుగుతున్నాయి. సో రీనీట్ పెట్టాలి అని చెప్పి. అండ్ సుప్రీంకోర్టు కూడా ఎంతవరకు వ్యాపించిందనే కాన్సెప్ట్ మీద వెళ్తుంది. సో ఈ రిజల్ట్ ప్రకటించి అక్కడ అబ్నార్మాలిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయో ప్రజల్లోనే ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అండ్ అదేవిధంగా సెంటర్ ఎంతమంది మార్చుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత 22 నాడు ఏదో ఒకటి చెప్తాం. మ్యాక్సిమం రీనీట్కి అయితే ఎగనిస్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఏమైనా అనూహ్యమైన ఫలితాలు ఉంటే మాత్రం వాళ్ళు చెప్పలేం. అండ్ ఆ బెల్ షేప్ వచ్చిందా లేదా అనేది కూడా మళ్ళీ మనకి రిజల్ట్ అంతా వెబ్సైట్లో పెట్టాక ఎక్కడ ఎక్కువ వచ్చేదని మనకే తెలిసిపోతుంటుంది. సో 24th అయితే ఒక డేట్ వచ్చింది కౌన్సిలింగ్ అని, వాళ్ళు ఆ రోజు మేబీ నోటిఫికేషన్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో రిజల్ట్ డే మాత్రం మనకు తెలంగాణలో ఏపీలో మరి సెంటర్ వైజ్గా ఎలా వచ్చాయి మార్క్స్ అనేది మీరు చూసుకోవడానికి అనువుగా ఉంటుందేమో. అంటే పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది ఏ మన స్టేట్లో లేకపోతే ఏపీ స్టేట్ అయినా తెలంగాణ అయినా ఎంత వచ్చిందనేది తెలిసిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. సో 20 నాడు తెలుస్తుంది. ఇంకొక క్లారిటీ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.